హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ వీడియోలో నేను కెమిస్ట్రీకి సంబంధించిన ప్రాపర్ సిలబస్ బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో దాని గురించి కొంచెం క్లియర్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నేను నా ప్రిపరేషన్ టైమ్‌లో జస్ట్ 7 డేస్‌లో కంప్లీట్ సిలబస్‌ని కంప్లీట్ చేస్తూనే ఒక 22+ మార్క్స్ అని ఎలా స్కోర్ చేయగలిగాను అని చెప్పి చాలా క్లియర్ వేలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ మీ, నా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో దట్ మీన్స్ లైక్ లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ నేను ఏదైతే స్టూడెంట్స్‌ని గైడ్ చేశానో వాళ్ళకి ఎలా గైడ్ చేశాను అండ్ వాళ్ళలో చాలా మంది ప్లస్ స్టూడెంట్స్‌కి 20+ మార్క్స్ అని ఎలా వచ్చేయండి అని చెప్పి సో నేను చాలా క్లియర్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఒక పెన్ను పేపర్ తెచ్చుకొని నీట్‌గా నేను చెప్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకున్నారనుకుంటే మీరు కెమిస్ట్రీలో ఈజీగా 20+ స్కోర్ చేయొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పేపర్స్‌ని మీరు తీసుకొని ప్రాపర్‌గా అనాలిసిస్ చేశారనుకోండి. అనాలిసిస్ చేస్తే మీకు ఒక క్లియర్ ఫార్మాట్ దొరుకుతది. అంటే లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి దొరుకుతాయనమాట. సో వాటి నుండి మీరు కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవాలి. సో నేను కూడా అదే చేశాను. సో ఇలా అనాలిసిస్ చేసిన తర్వాత నాకు ప్రతి చాప్టర్ నుండి కూడా నాకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి దొరికాయనమాట. ఆ టాపిక్స్‌ని నేను కాన్సెప్ట్‌లో ఓరియెంటెడ్‌గా నేర్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అవి మనం బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఓకేనా? అవి బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చు. లేదనుకుంటే మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసుకున్న షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో దాని నుండి కూడా నేర్చుకోవచ్చనమాట. దాని నుండి ఒక ప్రాపర్ షార్ట్ నోట్స్ అనేది రాసుకున్నాననమాట. సో ఎవరైతే మన గైడెన్స్ ఆల్రెడీ ఉన్నారో, బీహెచ్‌పీ అకాడమిక్ గైడెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ షార్ట్ నోట్స్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో లాస్ట్ ఇయర్ 20+ మార్క్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ కూడా ఇదే అనమాట. షార్ట్ నోట్స్ అనేది ప్రాపర్‌గా వెల్ ఎస్టాబ్లిష్డ్‌గా రెడీ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ పర్టిక్యులర్ షార్ట్ నోట్స్‌ని నీట్‌గా ప్రిపేర్ అయ్యారన్నమాట. ఓకేనా? రివిజన్ చేసిన తర్వాత ప్రాపర్‌గా ఈ షార్ట్ నోట్స్ రివిజన్ చేసిన తర్వాత మీరు ప్రాపర్‌గా ఏవైతే మాక్ టెస్ట్‌లు ఉన్నాయో, సో నేను రాస్తున్నప్పుడు నా దగ్గర ఎలాంటి కైండ్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు లేవన్నమాట. కాకపోతే ఏంటి అంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో దట్ మీన్స్ 2025లో రాసిన ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 20+ మార్క్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఈ మాక్ టెస్ట్ అని అంత కీ రోల్ ప్లే చేశాయనమాట. సో ఈ ఇయర్ ఎవరైతే 2024 రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాక్ టెస్ట్‌లవి చాలా చాలా యూజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనుక ఇంకా తీసుకోలేదంటే మాత్రం డెఫినైట్‌లీ బీఎస్‌జీపీ అకాడమీలోకి వెళ్లి డెఫినైట్‌లీ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో అందులో చెప్తున్న ఏవైతే షార్ట్ నోట్స్ అవ్వచ్చు, మాక్ టెస్ట్‌లు అవ్వచ్చు, రివిజన్ అనేది ఎలా ఇవ్వాలి, తర్వాత ప్రాపర్ అనాలిసిస్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం అనమాట. ఓకేనా? సో మీకు ప్రాపర్‌గా కొన్ని సెషన్స్ తీసుకుంటాము. క్లియర్‌గా చెప్తాం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి. సో ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను. కెమిస్ట్రీలో 20+ మార్క్స్ రావడానికి మెయిన్ రీజన్ అయిన ఏవైతే సిలబస్ అనాలిసిస్ చేసినప్పుడు నాకు దొరికిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ దానికంటే ముందు మీకు క్లారిటీ రావాలి కాబట్టి మనకి పర్టికులర్ కెమిస్ట్రీ సిలబస్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి, లైక్ చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ అనేవి ఎన్నెన్ని మార్క్స్ అవి మనకి ఇస్తున్నాయని చెప్పి చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నాము. అండ్ ఇందులో మెయిన్ గా నాకు ఎక్కువగా ఇష్టమైన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? దట్ మీన్స్ ఇప్పుడు అటమిక్ సెక్షన్ అంటే అటమిక్ సెక్షన్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అలాగే కెమికల్ బాండింగ్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, సో ఆల్మోస్ట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇలా అన్ని ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్ లో మనం మొత్తం సిలబస్ కవర్ చేయకుండా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో చాలా తక్కువ టైం లో మీరు ఈజీగా కంప్లీట్ చేసేలాగా రిమైనింగ్ టైం అంతా కూడా మీరు మ్యాథ్స్ మీద పెట్టేటట్టు, ఫిజిక్స్ మీద పెట్టేటట్టు టైం పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకుందాం అనమాట. ఓకేనా? ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా లింక్స్ అనేది కింద ఇచ్చి ఉంటాను. మీరు ఏపీ అయితే ఏపీకి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు ఏ బ్రాంచ్ అయినా సరే డైరెక్ట్ గా మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. అండ్ టీజీకి సంబంధించిన కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఓకే, ఇద్దరికి సంబంధించిన లింక్స్ అనేది కింద ఇచ్చి ఉంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కెమిస్ట్రీ సిలబస్ వెయిటేజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే 25 మార్క్స్ కదా. ఈ 25 మార్క్స్ లో మనకి 20+ మార్క్స్ రావడానికి మెయిన్ రీజన్ గా ఉండేవి ఏంటి అంటే మనకి హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అనమాట. ఈ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ లో మోస్ట్లీ మనకి మంచి స్కోర్ వచ్చేది ఏంటి అంటే ఎకనామిక్ సెక్షన్ అనేది డెఫినెట్లీ 3 మార్క్స్ ఇస్తుంది. ఈ 3 మార్క్స్ లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఇదే వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో వీడియో లెంత్ ఉన్నా సరే చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు వర్త్ అనమాట. ఓకేనా? సో నేను ప్రతిది కూడా చెప్తాను క్లియర్ గా ఎలా చేశాను ఏంటి అని చెప్పి మొత్తం కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అటమిక్ సెక్షన్ అనేది 3 మార్క్స్ అని మనకి డెఫినెట్లీ ఇస్తారు. ఓకే, అలాగే యాస్ అండ్ బేసిస్ కూడా 2 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 5 మార్క్స్. అలాగే కెమికల్ బాండింగ్స్ కూడా 2 మార్క్స్ అంటే 7 మార్క్స్. అండ్ ఇక్కడ సొల్యూషన్స్ కూడా మనకి సొల్యూషన్స్ లో డెఫినెట్లీ ఒక థియరీ క్వశ్చన్ ఇస్తున్నాడు. అండ్ అలాగే 2 ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. ఆ ప్రాబ్లమ్స్ కూడా అంత కష్టమైనవి కాదు. సో తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది అటు ఇటు ఉంటుంది. సో నేను దీని గురించి అయితే ఎక్కువ టైం పెట్టను, ఎందుకంటే ఓన్లీ నేను దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఏవైనా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయనుకో ఆ న్యూమరికల్ వాల్యూస్ అని మీరు మార్చి చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ 4 మార్క్స్ లో మనకి ఈజీగా ఒక 2 మార్క్స్ అనేవి రావచ్చు. అండ్ ఇంకొక 2 మార్క్స్ అనేవి ఎక్సెప్షన్. అందుకే చెప్తున్నాను కదా, నాకు 22 మార్క్స్ రావడానికి మిగతా 3 మార్క్స్ ఎక్కడ పోయాయని అడిగితే మాత్రం డెఫినెట్లీ నేను చెప్పేది ఇదే. ఎలక్ట్రోకెమిస్ట్రీ 3 మార్క్స్ పోయాయి. పక్కాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మిగతా అన్నిట్లో కూడా నేను ఔట్ అండ్ ఆఫ్ కొట్టగలిగాను. అండ్ అది ఎలా ఏంటి అని చెప్పి నేను ప్రాపర్‌గా నోట్స్ కూడా రాసుకున్నాను. ఆ నోట్స్ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో దాంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎవరైతే నా పర్టిక్యులర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి కమింగ్ వీడియోస్‌లో చూస్తుంటారో డెఫినెట్‌లీ వాళ్ళు కూడా పర్టిక్యులర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే, సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అసలు నేను అటామిక్ సెక్షన్‌కి సంబంధించింది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత కెమికల్ బాండింగ్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ చూడండి క్లియర్‌గా అటామిక్ సెక్షన్ ఏదైతే ఉందో అటామిక్ సెక్షన్‌కి సంబంధించింది ప్రాపర్‌గా నేను నోట్స్ అనేది బిల్డ్ చేసుకున్నాను అన్నమాట. ఎలా అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్ అడగని. ఓకే, అటామిక్ సెక్షన్‌కి సంబంధించిన ఏదైతే కంపారిజన్ టేబుల్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అవ్వచ్చు. తర్వాత క్వాంటం నంబర్స్ అవ్వచ్చు. అండ్ అలాగే దానికి సంబంధించిన ఎంసీక్యూస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా క్లియర్‌గా నేను ఫార్మాట్ చేసుకున్నాను అనమాట. సో అలా నాట్ ఓన్లీ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి కెమికల్ బాండింగ్, అయోనిక్ బాండ్, కోవలెంట్ బాండ్, మెటాలిక్ బాండ్ ఏవైతే మనం ఇప్పుడు ఇదే వీడియోలో మనం సిలబస్ సంబంధించిన ప్రాపర్ అనాలిసిస్ చేస్తాం కదా. లైక్ నేను చేసిన పాస్ట్ 5 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్‌గా అనాలిసిస్ చేశాను కదా. అవన్నీ కూడా మీకు చూపిస్తూనే ఇది కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అందుకే చెప్తున్నా మినిమం ఈ వీడియో 20 మినిట్స్ ఉన్నా సరే మీకు ఒక ప్రాపర్ ఐడియా రావాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మీరు నేర్చుకోవాలి. ప్రాపర్‌గా మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది చేయగలుగుతారు. ఓకే. సో, సో అది.
సో ఇక్కడ చూడండి లైక్ ఫ్యూయల్స్ లో కూడా మనం ఈజీగా స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. వాటర్ టెక్నాలజీ కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద కంప్లీట్ వెయిటేజ్. ఓకే, 25 మార్క్స్ లో మీరు 20+ మార్క్స్ చేయడానికి కావాల్సిన ఇప్పుడు నేను సిలబస్ ఆన్సర్ చెప్తాను క్లియర్ గా, మీరు అర్థం చేసుకొని ఒక పెన్ను పేపర్, ఓకేనా, ఒక పెన్ను పేపర్ తెచ్చుకొని నీట్ గా రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ పర్టికులర్ చాప్టర్ నుండి ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి అని చెప్పి, రెగ్యులర్ గా వస్తున్నాయని చెప్పి. ఓకే కదా, పాస్ట్ పేపర్స్ యూస్ చేసి నేను ప్రాపర్ గా అనాలిసిస్ చేశాను చెప్పాను కదా. సో ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. అటామిక్ స్ట్రక్చర్ మాట్లాడగానే మనకు గుర్తొచ్చే మెయిన్ కాన్సెప్ట్ క్వాంటమ్ నెంబర్స్. ఓకే, ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి మనకి ఏమేమి ఉన్నాయి? ఎన్, ఎల్, ఎంఎల్, ఎంఎస్. ఇందులో మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అంటే, ఒకటి మనకి సైజ్ అడగొచ్చు, లేదనుకుంటే షేప్ అడగొచ్చు, లేదనుకుంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిట్ అడగొచ్చు. ఓకేనా, ఇదొక టైప్. ఓకే, ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. లేదంటే ఇదే కాంటెంట్ నెంబర్స్ ఉండి మనకి ఈ కాంటెంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎన్ అవ్వచ్చు, ఎల్ అవ్వచ్చు, ఎం అవ్వచ్చు, ఎంఎల్ అవ్వచ్చు, ఎంఎస్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన పాసిబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, పాసిబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అడగొచ్చు అనమాట. ఓకే, అవి కూడా నేను చాలా క్లియర్ గా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో యూ కెన్ సీ హియర్, లైక్ మీకోసం ఆల్రెడీ కొన్ని వీడియోస్ అని కూడా చేసాం అనమాట. సో ప్రతి వీడియోకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు లైక్ ఎవరైతే స్టూడెంట్స్ మన దాంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా దగ్గరగా లైక్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ వాళ్ళకి యూజ్ అయిన ప్రతి థింగ్ ని కూడా మనం పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి, సో ప్రతి చాప్టర్ కూడా ఉంటుంది. అండ్ దానితో పాటు ఏవైతే లైక్ మాక్ టెస్ట్ అనుకుంటారో అవి కూడా మనం యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇవి కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో ప్రతి చాప్టర్ కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి, సో ప్లీజ్ చెక్అవుట్. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ. ఓకే, ఓకే, సో ఇంకేం అడగొచ్చు అంటే, ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు, ఒకవేళ n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు లిస్ట్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎల్ అండ్ ఎంఎల్ అనమాట. ఒకవేళ n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు ఎల్ అండ్ ఎంఎల్ సంబంధించిన పాసిబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అడుగుతాడు అనమాట. అవి ఎలా అడగొచ్చు, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో తర్వాత వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డి సబ్ సెల్. ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్త. అండ్ దాని తర్వాత ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు అంటే, ఇదే పర్టికులర్ అటామిక్ స్ట్రక్చర్ లో షేప్ ఆఫ్ ఆర్బిటల్స్ అడుగుతున్నాడు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను షేప్ ఆఫ్ ఆర్బిటల్స్ అనేవి ఏంటి ఎలా అని చెప్పి. ఒకవేళ ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు, l ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఉంటాయి, అది కూడా s ఆర్బిటల్ లో. ఓకే, తర్వాత ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 4 అయినప్పుడు, l ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. తర్వాత ఇక్కడ మనకి కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, లైక్ పాలీ ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్ అని చెప్పి, ఆఫ్బో ప్రిన్సిపల్ అని చెప్పి. ఆఫ్బో ప్రిన్సిపల్ అనేది మనం అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, హుమ్స్ కూడా అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అడిగేది ఏంటి అంటే పాలీస్ ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్ అనమాట. సో దీని గురించి మీకు క్లియర్ గా అర్థం కావాలంటే జస్ట్ ఒక డెఫినేషన్ ఏదైతే ఉందో దాని మీద నేర్చుకుంటే సరిపోతుంది. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేట్ ఇన్ ఆర్బిటల్ ఇస్ 2 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, 2. ఓకేనా, ఈ పాలీ ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్ అని గుర్తు రాగానే మీరు 2 అని గుర్తు రావాలి, అండ్ అలాగే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని గుర్తు రావాలి. ఓకేనా, సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. అండ్ దాని తర్వాత ఇంకెలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ జరుగుతున్నాడు అని చెప్పి, అటామిక్ నెంబర్ నుండి లైక్ an atom has 17 protons and 18 neutrons. Find its atomic number and mass number. ఓకేనా, అంటే ఒక ఆటం ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉంది. ఓకేనా, క్లోరిన్ సంబంధించిన 17 అలాగే 35 అంటున్నాడు. దీనికి అటామిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, మాస్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలాంటప్పుడు మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అలాంటివి కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. నేను దాన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ వరకు ఒకలా ఉంటుంది. ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో ఇక్కడ వరకు ఏపీ వాళ్ళకి అనమాట. ఏపీ అండ్ టీఎస్ ఇద్దరికి కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఐసోటోప్స్ ఏదైతే ఉందో, ఐసోటోప్స్ అవ్వచ్చు, ఐసో బార్స్ అవ్వచ్చు, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది టీఎస్ వాళ్ళకి అనమాట. ఎందుకంటే నేను టీఎస్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ ఛానల్ అనేది యూజ్ అవుతుందని తెలియజేయడానికి. ఓకే, సో ఐసోటోప్స్ అంటే ఏం లేదమ్మా, ద సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐసోబార్స్ ఏంటి అంటే ద సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ అనమాట. ఇంతే, మీరు ఈ పర్టికులర్ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ ఉంది అంటే ఈ పర్టికులర్ చాప్టర్ లో అది ఒక్క ఐసోటోప్స్ అండ్ ఐసోబర్స్ మాత్రమే. ఓకే, తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఒక ఫార్మర్ ఏదైతే ఒక పర్టికులర్ టేబుల్ ఉంటుంది చూడండి, ఆఫ్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఉన్స్ట్రోల్ అవ్వచ్చు, పాలిజిన్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ జరుగుతున్నాయని చెప్పి మొత్తం అన్ని కూడా లిస్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు చూడండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో 1 to 20 అనేది చాలా ఇంపార్టెంట్. కెమికల్ బాండింగ్ లాంటి కాన్సెప్ట్ అడుగుతున్నాయని కూడా మనం చూద్దాము. సో కెమికల్ బాండింగ్ లో మనకి మహా అయితే ప్రాపర్టీస్ ఆఫ్ అయోనిక్ కాంపౌండ్స్, తర్వాత కోవలెంట్ కాంపౌండ్స్, ఇవి మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. రిపీటెడ్ గా అడుగుతున్న ఛాన్స్ అనమాట ఇది, రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట ఇది. ఓకే, అండ్ దీంతో పాటు మనకి లైక్ అయోనిక్ బాండ్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, అందులో ఉండే ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవడానికి ట్రై చేయండి. నేను కెమికల్ బాండింగ్ సంబంధించిన కూడా నేను ఆల్రెడీ క్లియర్ గా ఒక డాక్యుమెంట్ చేశాను. చూడండి ఇక్కడ చూడండి కెమికల్ బాండింగ్ లో ఏవైతే కంపారిజన్ అన్ని కెమికల్ బాండింగ్స్ అనమాట, అయోనిక్ బాండ్ అవ్వచ్చు, కోవలెంట్ బాండ్ అవ్వచ్చు, కోవలెంట్ బాండ్ అవ్వచ్చు, మెటాలిక్ బాండ్ అవ్వచ్చు, హైడ్రోజన్ బాండ్ అవ్వచ్చు, అండ్ దానికి సంబంధించిన కొన్ని ఫ్యూచర్స్ ఏవైతే అవన్నీ కూడా లిస్ట్ చేయడం జరిగింది. మెటాలిక్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఎలక్ట్రిక్ కండక్టివిటీ, తర్వాత సొల్యూబిలిటీ, తర్వాత డైరెక్షనబిలిటీ, ఎవ్రీథింగ్ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అండ్ దానికి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ కూడా నేను కింద ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. ఇక ఎంసీక్యూస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే అయోనిక్ రేడియస్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఓన్లీ టీఎస్ వాళ్ళకి ఏదైతే ఉందో లైక్ ఆ పైన వరకు కూడా అయోనిక్ రేడియస్ ఏదైతే ఇక్కడ అంతా ఇక్కడ వరకు ఏపీ వాళ్ళకి. ఇంకా టీఎస్ వాళ్ళకి కొన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేశారు అనమాట. అదేంటి అంటే టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్, ఎఫెక్ట్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే, చూసుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే.
దాని తర్వాత సొల్యూషన్ సంబంధించింది ఏంటి అంటే జస్ట్ సింపుల్ సొల్యూషన్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూషన్ అంటే ఏంటి, లైక్ ఈ బేసిక్ డెఫినేషన్స్ ఏవైతే అవి చూడడానికి ట్రై చేయండి. క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసుకోండి. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, మనకి అందులో నుండి త్రీ క్వశ్చన్స్ అనేవి పక్కాగా వస్తాయి. అందులో నుండి వన్ క్వశ్చన్ అనేది థియరీ క్వశ్చన్ వస్తుంది, టూ క్వశ్చన్స్ అనేది ఏవైతే ప్రాక్టికల్ క్వశ్చన్స్ లైక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో మోల్ కాన్సెప్ట్, కాన్సన్ట్రేషన్ కాన్సెప్ట్, తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ అడుగుతున్నాడు అంటే మొలాలిటీ, నార్మాలిటీ, ఏవైతే ఈ పర్టికులర్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 5 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అడుగుతున్నారు అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఎలా రెడీ చేశాను ఏంటి అని చెప్పి. సొల్యూషన్ సంబంధించిన పీడిఎఫ్ కూడా నీట్ గా ఉంటుంది. అసలు సొల్యూషన్ అంటే ఏంటి, తర్వాత సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూట్ అంటే ఏంటి, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒక ప్రాపర్ నోట్స్ అనేది ఉందన్నమాట నా దగ్గర. ఇవన్నీ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు మన ఏదైతే గైడెన్స్ ఉందో గైడెన్స్ లో జాయిన్ అయిన తర్వాత ఎవరైతే మీకు ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ కావాలనుకుంటున్నారో అందరూ కూడా మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి లైక్ మన గైడెన్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ అని ఎలా ఎలా ఉండొచ్చు ఏంటి అంటే కింద చూపిస్తాను చూడండి. కింద ఇదిగోండి. సో కింద మీకు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇదిగోండి చూడండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అని చెప్పి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం క్లియర్ గా. ఇక్కడ చూసాను చూడండి, మొలాలిటీ, మొలాలిటీ ఆఫ్ ప్యూర్ వాటర్. ఓకే, క్లియర్ గా ప్రతిదీ ఉంటుంది, ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకేమున్నాయి, సో ఇక్కడ వరకు సొల్యూషన్ సంబంధించిన అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి అంటే యాసిడ్స్ అండ్ బేసిస్. ఇక్కడ మీకు మనకి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి అరేనియస్ థియరీ అండ్ అలాగే బ్రౌన్స్టెడ్ లౌరీ థియరీ. ఈ టూ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఏంటి అంటే అరేనియస్ యాసిడ్ ఉంటుంది, అరేనియస్ బేస్ ఉంటుంది. తర్వాత బ్రౌన్స్టెడ్ లౌరీ థియరీలో స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది, స్ట్రాంగ్ బేస్ ఉంటుంది, వీక్ యాసిడ్ ఉంటుంది అండ్ అలాగే వీక్ బేస్ ఉంటుంది. అండ్ దాంతో పాటు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ కూడా ఉంటుంది అనమాట. సో ఈ మూడిటికి కూడా అంతే అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఒకసారి మనకి అరేనియస్ థియరీ అవుతున్నాడు, ఒకసారి బ్రౌన్స్టెడ్ థియరీ అవుతున్నాడు, ఒకసారి లూయిస్ థియరీ అవుతున్నాడు. ఈ మూడు కాకపోతే మనకి ఎలా అడుగుతున్నాడు అంటే ఆయన ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అడగచ్చు, లేదంటే పిహెచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అవి కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లెస్ ప్రయారిటీ దేనికైనా ఉంది అంటే అది దీనికి మాత్రమే. చాలా రేర్ గా అడుగుతుంటాడు ఈ బఫర్ సొల్యూషన్స్ అనే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో. ఇది చాలా రేర్ గా అడుగుతుంటాడు కాబట్టి నేను అంతకు ఎక్కువ దీని గురించి చెప్పను, బట్ లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే లైక్ బఫర్ సొల్యూషన్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే ఏంటి అని చెప్పి లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, సో దీని తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది. ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించి అసలు ఏం మాట్లాడను. ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతున్నాయి అవి మాత్రమే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ పర్టికల్ చాప్టర్ లో ఎలా అడుగుతున్నాడు అని చెప్పి వాడికే తెలియట్లేదు. ఓకేనా, సో నేను చెప్తున్నాను కదా, నాకు ఏవైతే 3 మార్క్స్ మిస్ అయ్యింది ఇక్కడే. ఓకేనా, సో అందుకే చెప్తున్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చాలా క్లియర్ గా ఒక ప్లాన్ వేసుకుని వీడియోస్ అన్ని చేస్తాను అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే అన్ని కూడా ఒక్కటిగా వస్తాయి. ఓకే, తర్వాత వాటర్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హాట్ వాటర్ అంటే ఏంటి, జస్ట్ డెఫినేషన్స్ వరకు మాత్రమే. కాలేజ్ ఆఫ్ హార్డ్నెస్ అనమాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డిప్లొమాలో ఎంత ఎగ్జామ్ అయితే ఎంత ఇంపార్టెంట్ అయితే ఈ పర్టికల్ క్వశ్చన్ ఇక్కడ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి మోస్ట్లీ ఎలా అడగచ్చు అంటే యూనిట్స్ అడుగుతాడు అనమాట. యూనిట్స్ తో పాటు రిలేషన్స్ అడుగుతాడు. యాక్చువల్లీ ఈ పర్టికల్ 4 కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చూసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్తానులేండి. ఓకేనా, సాఫ్టింగ్ ఆఫ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, పర్మిటెడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఫార్ములా. ఓకేనా, సో ఈ ఫార్ములా అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసాను చూడండి. Na2O Al2O3 XSiO2 YH2O అనమాట. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ కోగ్నెట్స్, తర్వాత మున్సిపల్ వాటర్ ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ నేను చూసుకుంటాను. తర్వాత కొరోజన్ ఏంటి అంటే సింపుల్ గా మీకు చెప్పాలి అంటే కొరోజన్స్ నుండి మనకి మోస్ట్లీ వచ్చేవి ఏంటి అంటే జస్ట్ టూ టాపిక్స్. ఒకటి రెస్టింగ్ ఆఫ్ ఫైర్ అని ఒకటి రావచ్చు, లేదా అనుకుంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కొరోజన్ ఏదైతే ఉందో ఇది ఒక టాపిక్. తర్వాత రెస్టింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో దీని గురించి. ఓకే, ఇక్కడ క్లియర్ రాసి చూడండి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆస్క్ ఫ్రమ్ ది టాపిక్. ఓకే, ఐరన్ కెమికల్ ఫార్ములా అవ్వచ్చు. ఓకేనా, ఎలా అక్కడ అవుతుంది, ప్రెసెన్స్ ఆఫ్ ఎలా అసలు అవుతుంది, తర్వాత రెస్టింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పి అడగచ్చు అనమాట. ఒకవేళ దీనికి మనకి ఇంకా కొరోజన్ ఏదైతే ఉందో కొరోజన్ ని ప్రివెంట్ చేయడానికి కావాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోగ్లిషన్ లైక్ కోటింగ్ మెథడ్స్ అంటాం అనమాట. దాన్ని మనం ఏమవచ్చు అంటే గ్యాలనైజేషన్ అవ్వచ్చు. ఇక్కడ రాసి చూడండి, గ్యాలనైజేషన్ అవ్వచ్చు, టైనింగ్ అవ్వచ్చు, తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్, అనోడైజింగ్, ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అండ్ అలాగే ఇక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, సో లైక్ ఈ పర్టికులర్ ఏదైతే ఎలక్ట్రోకెమికల్ థియరీ పార్ట్ ఆఫ్ థియరీ ఏదైతే ఉందో జస్ట్ మీరు లైక్ ఒక కాన్సెప్ట్ అయితే తెలుసుకోవడానికి మాత్రమే అనుకున్నట్టు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. రిమైనింగ్ 3 టాపిక్స్ ఏవైతే ఈ 3 టాపిక్స్ అనేవి లైక్ నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే అవి కూడా నేను డిస్కస్ చేస్తాను కాబట్టి ఏం వరీ అవ్వద్దు. ఓకే, తర్వాత పాలిమర్స్ లో మనకి ఎక్కువగా అడిగేది ఏమైనా ఉంది అంటే డెఫినెట్లీ పాలిథిన్, పివిసి, టెఫ్లాన్, ఈ పర్టికులర్ 5 మాత్రమే. ఓకేనా, ఈ పర్టికులర్ 5 ఏవైతే ఉన్నాయో అందులో కూడా పాలిథిన్ సంబంధించిన మోనోమర్ ఏమై ఉండొచ్చు, అది ఒక ఎడిషన్ లేకపోతే కండెన్సేషన్ లైక్ పాలిమరా. ఓకేనా, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, ఇలాంటివి అయితే అడగచ్చు అనమాట. సో ఇవన్నీ నేను చూసుకుంటాను ఎలా అడగచ్చు ఏంటి అని చెప్పి. దీని గురించి మీరు ఎక్కువ వరియాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను మిస్ అయింది అనుకుంటా, అండ్ ఇక్కడ మిస్ అయింది అనుకుంటా. ఇక్కడ ఏంటి అంటే థర్మో సెట్టింగ్ అండ్ అలాగే లైక్ ప్లాస్టిక్ ఏదో ఉంటుంది కదా, వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ ఏవైతే అవి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పాలిమర్స్. ఇక్కడ చూడండి, ఈ స్టెల్మర్స్ లో కూడా ఈ బోనియస్ సబ్బర్ అంటే ఏంటి, దీని మోనోమర్ ఏమై ఉండొచ్చు, పాలిమర్ ఏమై ఉండొచ్చు, అది అడిషన్ కాండెన్సేషన్ అని చెప్పి మీకు క్లారిటీ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఎలక్ట్రోమర్స్ లో బ్యూనైస్ రబ్బర్ అనేది ఎందుకు యూస్ చేస్తాం. ఓకేనా,
ఎందుకు యూజ్ చేస్తాం, యూజెస్ ఏమై ఉండొచ్చు అని చెప్పి అడగొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడతో మీకు పాలిమర్స్ అనేది చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు నోట్స్ రాసుకుంటే లైక్ ఒక పర్టికులర్ టాపిక్ రాసుకునే ముందు ఆ పర్టికులర్ చాప్టర్ అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, ఈ పర్టికులర్ టాపిక్స్ అని వస్తున్నాయని చెప్పి మీరు టాపిక్స్ నేర్చుకుంటున్నప్పుడు మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకే, నేను ఏవైతే రిపీటెడ్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే దాని మీద నేను టాపిక్స్ నేర్చుకుంటున్నాను అని చెప్పి క్లారిటీ మీకు ఉంటుంది అనమాట. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే ఫ్యూయల్స్. ఫ్యూయల్స్ లో మనకి మోస్ట్ పాసిబుల్ గా వచ్చేవి ఏవైనా ఉన్నాయంటే ఒకటి ఈవి. ఓకేనా. నాట్ ఓన్లీ ఈ ఫోరే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి, అది కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ దాంతో పాటు ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ 6 అనుకుంటా, వాటర్ గ్యాస్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ గ్యాస్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ అవ్వచ్చు, కోల్ గ్యాస్, బయో గ్యాస్ ఎక్సెట్రా. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏదైనా ఉంది అంటే వాటర్ గ్యాస్ ఒకటి, తర్వాత నేచురల్ గ్యాస్ ఒకటి, కోల్ గ్యాస్ ఒకటి, బయో గ్యాస్ కూడా. వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏమడుగుతారంటే కంపోజిషన్ ఏంటి, అండ్ అలాగే అది ఎక్కడ యూస్ చేస్తాం, అంటే లైక్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ థింగ్స్ అని మనం లైక్ ఇంక్లూడ్ చేస్తామని చెప్పి. అది నైట్రోజన్ అయితే నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అయితే కార్బన్ మోనాక్సైడ్, CO అయితే CO, ఎంత పర్సెంటేజ్ ఇంక్లూడ్ చేస్తాము అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇది మనకి ఫ్యూయల్స్ కదా. సో ఫ్యూయల్స్ లో కూడా నేను ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఫ్యూయల్స్ డెఫినేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అవచ్చు, తర్వాత ఇంకా చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్. ఓకే, మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఒక దగ్గర ఒక 10 పాయింట్స్ ఉంటాయి. ఆ 10 పాయింట్స్ మీకు గుర్తుంటే మాత్రం ఈజీగా ఒక పర్టికులర్ క్వశ్చన్ మీకు వచ్చేస్తారు అనమాట. అయితే ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ అడుగుతాడు, మనకి ఫ్యూయల్స్ వచ్చేది ఒక క్వశ్చన్ మాత్రమే కాబట్టి అయితే ఇక్కడ అడుగుతాడు. లేదు అంటే ఇదిగోండి వాటర్ గ్యాస్ ఉంది కదా, వాటర్ గ్యాస్ సంబంధించిన కాంపోజిషన్ ఏంటి, అంటే కార్బన్ మోనాక్సైడ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, తర్వాత హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, దాని క్యాల్సిక్ వాల్యూ ఎంత, దాని క్యాల్సిక్ వాల్యూ ఎంత, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ దట్, అండ్ దాంతో పాటు మెయిన్ యూజెస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము. ఇక్కడ ఇది మనకి ఇప్పుడు ప్రొడ్యూసర్ గ్యాస్ ఉంది కదా, ప్రొడ్యూసర్ గ్యాస్ అవ్వచ్చు, తర్వాత నేచురల్ గ్యాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండి కింద ఇక్కడ నేను చూపిస్తాను. యాసిడ్ అండ్ బేసిస్ కనిపెడుతుంది కదా, యాసిడ్ అండ్ బేసిస్ అని చెప్పి, తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ అని చెప్పి, కొరోజన్ అని చెప్పి, తర్వాత వాటర్ టెక్నాలజీ అని చెప్పి, పాలిమర్స్ అని చెప్పి, మొత్తం ఎవ్రీథింగ్ వాట్ నాట్ మనకు కావాల్సిన ప్రతి థింగ్ ని కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందుకే చెప్తున్నాను కదా, నేను ఊరికే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 20+ మార్క్స్ కొట్టేసారు అని ఊరికే అనట్లేదు. ప్రాపర్ గైడెన్స్ ఉంటారు మన దగ్గర. మీరు జాయిన్ అయితే ఆటోమేటిక్ గా మీకు కూడా క్లారిటీ వస్తుంది. నేను చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటివరకు జాయిన్ అందరికీ కూడా ఒక ప్రాపర్ క్లారిటీ ఇచ్చాను, మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే ఒక మంచి స్కోర్ వస్తుంది. అండ్ మోస్ట్ పాసిబుల్లీ వాళ్ళకి ఇప్పటికీ కూడా కొన్ని సెషన్స్ తీసుకుంటాను నా సైడ్ నుండి. BHB అకాడమీలో ఉన్న ముగ్గురం కూడా వెల్ ప్రొఫెషనల్ అనమాట. ఓకే, మాకున్నంత క్లారిటీ మిగతా వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలియదు, కానీ పేపర్ ఎలా ఇవ్వచ్చు అనే కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే మేము ప్రాపర్ గా చేయగలుగుతాం. ఓకేనా. సో అది మాత్రం చెప్పగలుగుతాను. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలంటే మాత్రం పక్కాగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్యూయల్స్. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇక్కడ చూడండి మోస్ట్ పాసిబుల్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అడిగే మనకి థింగ్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి BOD, తర్వాత COD. ఓకేనా. ఇది ఈ రెండు అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ దాంతో పాటు ఈ బయోస్పియర్ ఒకటి, హైడ్రోస్పియర్ ఒకటి, అట్మాస్ఫియర్ ఒకటి, ఏవైతే ఉన్నాయో ఇది ఎంత వరకు ఎంత కిలోమీటర్స్ ఉంటాయని చెప్పి అడగొచ్చు అనమాట. ఓకే, అది కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. నేను దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. అండ్ ఎయిర్ పొల్యూషన్ లో భాగంగా ఏంటి అంటే యాసిడ్ రైన్స్ గురించి అడుగుతాడు. ఓకేనా, దీని యొక్క pH వాల్యూ ఎంత ఉండొచ్చు అని అడుగుతాడు. తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సంబంధించిన ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో ఆ గ్యాసెస్ అని ఏంటి అడగొచ్చు. ఓజోన్ లేయర్ డిప్రెషన్ సంబంధించిన గ్యాసెస్ ఏమైనా అడగొచ్చు. ఓకేనా, అవి ఎలా మీరు తగ్గిస్తాము, ఓజోన్ సంబంధించిన లేయర్స్ ఏవైతే అవి ఎలా తగ్గిస్తామని చెప్పి అడగొచ్చు అనమాట. సో ఇంతకు మించి లైక్ వాటర్ పొల్యూషన్ లో కూడా కాజ్ వాటర్ పొల్యూషన్ ఏమైనా అడగొచ్చు, అంతకు మించి ఎక్కువ అడగడు. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కంప్లీట్ కెమిస్ట్రీ అనమాట. అటు మీకు మాక్ టెస్ట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రాపర్ గా మీరు టైం ని మేనేజ్ చేసుకోగలుగుతారు. ఒకటి మీరు టైం ని మేనేజ్ చేసుకోగలుగుతారు. మీరు ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ రాసిన ఏదైతే టైం ఉందో ఆ టైం తో కంపేర్ చేసుకుంటే ఈ సెట్ లో మీరు ప్రతి బిట్ కి కూడా జస్ట్ ఒక 54 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు లైక్ 3 hours ఆఫ్ టైం ఉంది. ఓకేనా, లైక్ 200 క్వశ్చన్స్ ఉంది. దీనికి ప్రతి ఒక్క బిట్ కి మీకు జస్ట్ 54 సెకండ్స్ ఉన్నాయంటే మీరు ఎలా చేయగలుగుతారు. మ్యాథ్స్ లో మీకు చాలా అంటే చాలా టైం అనేది కిల్ అయిపోతుంది. అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఆల్రెడీ మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నాను. ఇదే పర్టికులర్ వీడియో కింద చూడడానికి ట్రై చేయండి. అవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా. సో మీరు మాక్ టెస్ట్ అనేవి తీసుకోవడం వల్ల ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ ప్రాపర్ గా అవుతుంది అనమాట. తర్వాత యాంగ్జైటీ లెవెల్స్ దక్కుతాయి. ఓకేనా. సో మనం కొంతమంది ఏం చేస్తామంటే అరే ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇది రాంగ్ అయి ఉండొచ్చు అని గెస్ లో మనం పెట్టేస్తుంటాం అనమాట. దాని వల్ల ఏంటి అంటే మనకున్న ఏదైతే ప్రాపర్ గెస్సింగ్ ఏదైతే ఉందో అంతా కూడా పోతుంది. ఓకేనా. సో ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము, దాని మీద మాక్ టెస్ట్ రాసాము, అయినా సరే మార్క్స్ బాగా రాలేదంటే దానికి ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, నేను చదివిన టాపిక్ అనేది నేను ఇంకా వీక్ గానే ఉన్నాను కాబట్టి ఇంకా నేను నేర్చుకోవాలని చెప్పి ఒక ప్రిపరేషన్ సంబంధించిన వీక్నెస్ అనేది మీకు తెలుస్తుంది. దాన్ని మళ్ళీ మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే షార్ట్ నోట్స్ ఉందో షార్ట్ నోట్స్ మళ్ళీ మీరు రివిజన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. సో లాస్ట్ ఏంటి అంటే ఇలా మీరు పర్టికులర్ గా టైం మేనేజ్ చేస్తూ యాంగ్జైటీ స్ట్రెస్ ని మొత్తం తగ్గిస్తూ ప్రాపర్ గా వీక్నెస్ ఐడెంటిఫై చేస్తూ ఉంటే ఫైనల్ గా మీకు ఒక ప్రాపర్ గా మీకు స్టామినా వస్తుంది అనమాట. ఓకే, మీరు అన్ని కాన్సెప్ట్ మీద కూడా క్లారిటీ ఉన్నారని చెప్పి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ వచ్చి మీరు ఎగ్జామ్ టైంలో మీరు ఈజీగా 20-25 మీరు ఈజీగా 25 మార్క్స్ స్కోర్ కొట్టగలుగుతారు. ఈసారి నా పర్టికులర్ స్ట్రాటజీ కనుక ప్రాపర్ గా అయితే మాత్రం 25 మార్క్స్ అనేది డెఫినెట్లీ వస్తాయి అనమాట. ఓకే, సో అది చెప్తున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సెకండ్ థాట్ వద్దు. ఓకేనా. సో జాయిన్ అవ్వాలా వద్దా కైండ్ ఆఫ్ థింగ్ పెట్టుకోవద్దు. ప్రాపర్ గైడెన్స్ తీసుకున్నట్లయితే నేను ఈజీగా టాప్ 100 ర్యాంక్ లో ఉంటాను పర్టికులర్ బ్రాంచ్ లో అని చెప్పి క్లారిటీ ఉంది కాబట్టి తీసుకున్నారు. ఓకేనా. సో మీరు కూడా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ మీకు కూడా పర్టికులర్ ఎడ్జ్ ఉంటుంది కంపేర్ టు రిమైనింగ్
ఎవ్రీ స్టూడెంట్. ఓకే, మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా, మీరు బ్యాక్ బెంచ్ అయినా సరే, టాపర్ అయినా సరే, ఎవరైనా సరే బెటర్ కోర్స్ తీసుకొని ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో అంటిల్ దెన్, సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ప్రాపర్ గా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో మెన్షన్ అయితే ట్రై చేయండి. నేను ఎప్పుడు కూడా మీకు కామెంట్స్ అనేది రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.